మీన రాశి 2025 డిసెంబర్. మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. బ్యాలెన్స్, జస్టిస్ అండ్ ఫ్యామిలీ, ఈ మూడే మీ జీవితం ప్రస్తుతానికి. ఎందుకంటే ఫ్యామిలీ కోసమే మీరు కష్టపడుతున్నారు. ఏం చేసినా మీ ఫ్యామిలీ కోసమే ప్రయారిటైజ్ చేస్తున్నారు. చాలా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ బ్యాలెన్స్ అవ్వట్లేదు కదా. అస్సలు అవ్వట్లేదు, నాకు తెలుసు అది. జస్టిస్ అంటే ఈ కార్డ్ వచ్చిందంటే మీరు ఒకటే అర్థం చేసుకోవాలి. మీ మైండ్లో ఎన్ని రకాల నెగిటివ్ థాట్స్ ఉన్నా, పని జరుగుతుందో లేదో రకరకాలుగా మీలో ఆలోచనలు నడుస్తున్నాయి. ఏం జరుగుతున్నా మన మంచికి అనుకొని ముందుకెళ్ళారనుకోండి, అప్పుడు మంచి జరుగుతుంది. ఎందుకంటే జస్టిస్ కార్డ్ మీకు ఏం చెప్తుందంటే, ఏం జరుగుతున్నా మీ మంచి కోసమే. ఒకవేళ ఏమైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు అది ఆగిపోయిందా, లేకపోతే వాయిదా పడినా, లేక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీటింగ్ అవుతుంది, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ గురించి మీరు హార్డ్ వర్క్ చేస్తుంటే ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయినా మళ్ళీ రీస్టార్ట్ అవుతున్నా, వీటన్నిటికీ గురించి కూడా మీ గుండెల్లో ఏదో చాలా బాధ ఉన్నా, ఇదంతా కూడా జస్టిస్ కార్డ్ కనిపిస్తే మీనింగ్ ఏంటంటే అన్నిటి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది, కానీ చాలా స్లోగా వస్తుంది. ఈ కార్డ్ గురించి అంత ఎక్కువగా ఎందుకు చెప్పానంటే, ఐ నో దిస్ కార్డ్ వెరీ వెరీ. ఎనీవేస్, కార్డ్స్ గురించి ఎంతో కొంత చెప్పగలుగుతున్నానంటే అమ్మవారి ఆశీర్వాదం. ఎప్పుడు చూసినా మీరు ఫైనాన్స్ గురించే కష్టపడుతున్నారు. ఫైనాన్స్ 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 ధన ప్రాప్తి కోసమే మీరు చాలా కష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు చూద్దాం ముందు హెల్త్ ఎలా ఉంటుందో, దెన్ విల్ సీ వెల్త్ ఆల్సో. హెల్త్ బాగానే ఉంది, వరల్డ్ కార్డ్ ఉంది. కాకపోతే మీరు అలసట ఎక్కువగా ఫీల్ అవుతున్నారు, చాలా తొందరగా అలసిపోతున్నారు. అలసిపోకుండా ఉండాలంటే కొంచెం ప్రాణాయామం చేయండి, యోగా చేయండి, వాకింగ్ చేయండి, రెగ్యులర్ చెకప్ చేయండి, డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళండి. నెక్స్ట్, యూనివర్స్ మీతోటి కమిట్మెంట్ ఇస్తుంది అంటే మీకు వర్క్ ఇంకా ఉంది, చాలా వర్క్ చేయాలి మీరు. ఓకే, ఇంకా ఎలిమెంట్స్ అండ్ సెకండ్ ఫేజ్లోనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా థర్డ్ ఫేజ్లోకి వెళ్ళిన తర్వాత బోల్డ్ డబ్బులు కూడా సంపాదించాలి. యూ హ్యావ్ టు డూ గుడ్ ఎనీవేస్. జమకాలి, నా పూర్తి నమ్మకం ఉంది, నా పూర్తి విశ్వాసం, మంచి జరుగుతుంది. చూసారా, ఎస్ కార్డ్ వచ్చింది. సంథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఫర్ యూ. పార్ట్నర్షిప్ అంటే మీతో పార్ట్నర్స్ ఎవరైనా కలుస్తారు, లేక మీ వ్యాపారంలో ఇంకా మీ కష్టాలను పాలు పంచుకోవడానికి ఎవరో వస్తారు, లేకపోతే మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేస్తే అక్కడ కూడా మీకు హెల్ప్ చేయడానికి ఎవరో ఒక హెల్పింగ్ హ్యాండ్స్ వస్తుంటారు. ఇది ఒక మంచి సిగ్నల్. అదే కాకుండా ధనప్రాప్తి అయితే ఉన్నారు, కానీ చాలా స్లోగా ఉందని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే మనీ కోసం మీరు పడుతున్న కష్టాలు ఎంత కాదు, ఇవన్నీ కూడా స్లోగానే తీరుతాయి. రిలేషన్షిప్ అంటారా,